వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మన దేశ మాజీ ఉపరాష్ట్ర మంత్రి వర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడుతో కలిసి వీరవల్లిలో విద్యా డైరీ నందు భారత రాజ్యాంగ దినోత్సవం మరియు పాల దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి 650 kV సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం విద్యా డైరీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ సిస్టంలో కృష్ణా మిల్క్ యూనియన్ మెంబర్స్ అందరినీ పేరు పేరు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నాకు అవకాశం అందదైన సేవలు. 6 దశాబ్దాల సంస్థ కోఆపరేటివ్ లో ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోల్సాన్ డైరీ అనేది లండన్ చెందినటువంటి ఒక బహుళ జాతీయ సంస్థ. ఈ దేశంలో పాలు తీసుకుని వినియోగదారులకు తీసుకుని రైతులకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ దేశానికి డబ్బు తరలిస్తుంటే రైతులు రోడ్ల మీద పాలు పారబోస్తే డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు రైతులందరినీ కూడా సంఘటితం చేసి అప్పుడే విదేశాల నుంచి డైరీ టెక్నాలజీ చేసినటువంటి కురియన్ గారిని ముందు పెట్టి త్రిభువన్ దాస్ పటేల్ గారు, హెచ్ఎఫ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఈ మహానుభావులు అందరూ కూడా వల్లభాయ్ పటేల్ గారి చొరవతో రైతుల సంఘాలను చేసి ప్రాసెసింగ్ చేసి ఆ లాభాలను రైతులు తీసుకునే ఏర్పాట్లు ఆ రోజున మొదలు పెట్టినటువంటి కోఆపరేటివ్ ఇవాళ భారతదేశంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ లో ప్రప్రథమ స్థానం ఉందంటే దానికి ఆ రోజు మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అవ్వచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా వర్గీస్ కురియన్ గారు శ్వేత విప్లవ పితామహుడు. ఆ రోజు ఇవాళ కురియన్ గారి జన్మదిన వేడుకలు మేము 1200 గ్రామాల్లో కూడా జరుపుకుంటాం. అంటే ఆయన మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇవాళ క్షీర విప్లవం గ్రామాల్లో పాడి రైతుకి ఆనందంగా ఉన్నారు. ఆ లాభాలను వాళ్ళు తీసుకున్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్ట్ లో తీసుకురావడం వల్ల రైతు చేతిలో పాలు తను తీసినటువంటి పాలలో లాభాన్ని రైతు తీసుకోగలుగుతున్నాడు. తనకు కావాల్సింది తను నిర్ణయించుకోగలుగుతున్నాడు. ప్రభుత్వం చేతిలో ఉంటే ఇవన్నీ ఇబ్బంది అయ్యాయి కాబట్టి ఆ పని రైతు చేతిలో ఉంది కాబట్టి ఇవాళ ఈ కొత్త ఫ్యాక్టరీ కట్టిన హైయెస్ట్ రేట్ భారతదేశంలో కృష్ణా మిల్క్ యూనియన్ డాక్టర్ ఎన్టీ రామారావు గారు చేసినట్టు ఉపకారం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 98లో 4 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఎన్డీడీబీతో 4 కోట్ల రూపాయలు లోను, 4 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించి గోల్డెన్ సెకండ్ పథకం ద్వారా 900 మంది విఆర్ఎస్ పథకం ద్వారా వాళ్ళు బయటకు వెళ్ళగలిగిన పరిస్థితి. అప్పుడు యూనియన్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నుంచే లాభాల బాటలో పడితే ఆ రోజు ఈ రోజుకి 2010 నుంచి ప్రారంభించినటువంటి బోనస్ల ప్రక్రియ సంవత్సరానికి 60-70 కోట్ల దాకా బోనస్లు ఇవ్వటం, రిజర్వ్స్ ఉంచుకోవటం, కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవటం, రైతుకి ఏం కావాలో రైతు నిర్ణయించుకోవడం. ఇది ఖచ్చితంగా ఆ రోజు పటేల్ గారు కానీ, కురియన్ గారు కానీ, నందమూరి తారక రామారావు గారికి, యూనియన్ సహకరించిన చంద్రబాబు గారి వరకు కూడా ఈ చరిత్ర ఉన్నంతకాలం ఇది చరిత్రకారులు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాల వలన పాడి రైతు ఇవాళ డాక్టర్ మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆయన చెప్పిన మాటలు ఆచరణీయం, ఆనందనీయం, అనిర్వచనీయం. రైతులకు ఒక ఉత్సాహం, ఉత్ప్రేరకం. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి. మేము కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేయాలి. రైతులకు ఇంకా రేట్ ఎక్కువ ఇవ్వాలి. రైతుల పిల్లలు ఇంకా జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఈ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు వెంకయ్య నాయుడు గారు ఇచ్చినటువంటి స్పీచ్ మా 150,000 రైతులకి, లక్షలాది మంది వినియోగదారులకి ఇదంతా కూడా ఆదర్శనీయం, ఆచరణీయం. చాలా సంతోషం.